డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ విత్ అరుణ్ కుమార్. ఈరోజు డేటు 8 మే, టైం 10:56 అవుతుంది. మనం ఇండెక్స్ని అనలైజ్ చేయబోతున్నాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ గోల్డ్ ప్రైస్ని కూడా అనలైజ్ చేస్తున్నాం. యుఎస్ ఆయిల్ అండ్ సెన్సెక్స్. ఓకే, సో ప్రజెంట్ మనం నిఫ్టీ 50ని అనలైజ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సపోర్ట్, రెసిస్టెన్స్. మెయిన్ థింగ్ ఏంటంటే బయ్యర్స్ ఎక్కడ ఉంటారు, సెల్లర్స్ ఎక్కడ ఉంటారు, అది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అందరూ చూడవచ్చు నిఫ్టీ 22,200 దాకా వెళ్ళింది. దట్ ఈస్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో అప్పటి వరకు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇది డౌన్ ట్రెండ్ జరిగింది. సో ఇది సపోర్ట్ జోన్. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, పుల్ బ్యాక్ అయింది. సో మీ అందరికి తెలుసు, ఇలా ఉంది కాస్త ఇలా పుల్ బ్యాక్ అయింది. సో పుల్ బ్యాక్ అంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ ప్లేస్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. ఇది 24,590. సో ఇది అంటే 24,600 అనుకోండి, ఎగ్జాంపుల్. స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. ఇది డే టైం ఫ్రేమ్లో మనం చెక్ చేసుకున్నాం. ఒకసారి దీన్ని మనం 1 అవర్ టైం ఫ్రేమ్ ఆర్ 4 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే, సో సేమ్ ఇక్కడే మనకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. సో నిన్న మార్కెట్ కూడా ఆల్మోస్ట్ 24,480 వరకు వెళ్ళింది మార్కెట్. అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయ్యి 24,200 దగ్గర నడుస్తుంది ప్రజెంట్. సో 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మనకు ఇక్కడ కూడా ఇంటర్నల్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్స్ అనేది కనబడతాయి. సో ఈ 24,200 అనేది సపోర్ట్గా తీసుకుంటుంది. అండ్ రెసిస్టెంట్ వచ్చేసి ఇక 24,500 ఐ థింక్. రెసిస్టెంట్ జోన్ 24,500. సో నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి 24,000. నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి 24,780. సో ఇలా సపోర్ట్ జోన్స్, ఇవి రెసిస్టెంట్ జోన్స్. సో మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఇది మీరు గమనించుకోవచ్చు. సో ఎలా అంటే ఎస్టర్డే 24,480 దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పీఈని బై చేయొచ్చు. ఎందుకు? మార్కెట్ పాజిటివ్ వెళ్తేనేమో సిఈ బై చేయాలి, మార్కెట్ నెగిటివ్ వెళ్తేనేమో పీఈని బై చేయాలి. సో ఇక్కడ దాకా వెళ్ళింది. సో ఇక్కడ ఏమైంది, రివర్స్ అయింది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, పీఈని బై చేయొచ్చు. ఎస్టర్డే ఎగ్జాంపుల్ ఇలా. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ వెళ్తున్నప్పుడు మీరు సిఈని బై చేయాలి, అంతే. సో ఆప్షన్ బయింగ్ అంటే మార్కెట్ పాజిటివ్ వెళ్తే సిఈ బై, నెగిటివ్ వెళ్తే పీఈ బై. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని అనలైజ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 50,000 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సపోర్ట్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, సపోర్ట్ అంటే గ్రీన్ లైన్, రెసిస్టెంట్ అంటే రెడ్ లైన్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ 57,430. సో ప్రైస్ ఏమవుతుందంటే ఎస్టర్డే మీరు గమనించవచ్చు, ఎస్టర్డే స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ 56,000 రెసిస్టెంట్గా తీసుకుంది. సో ఆల్మోస్ట్ 56,000 రెసిస్టెంట్ తీసుకొని మ్యానిపులేషన్ అనేది 56,300 వరకు వెళ్ళింది రెసిస్టెన్స్. సో అక్కడ నుండి ప్రైస్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చి 55,500 దగ్గర ట్రేడ్ నడుస్తుంది. ఈ 55,500 ఏదైతే ఉందో ఇది సపోర్ట్ జోన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది సపోర్ట్ జోన్ 55,500 ఏదైతే ఉందో, సో ఇది సపోర్ట్ జోన్గా మనం తీసుకోవచ్చు. 500
1 అవర్ టైం ఫ్రేమ్లో ఇంటర్నల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద సపోర్ట్ జోన్, అనదర్ సపోర్ట్ జోన్. ఇలా సపోర్ట్ జోన్స్ మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రైస్ని గమనించాలి, కానీ నాకు తెలిసి కన్సల్టేషన్ జరుగుతుంది. ఎందుకనంటే ఈ 57,000 దగ్గరికి పుల్ బ్యాక్ అయింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ని కూడా మనం అనలైజ్ చేద్దాం. అసలు మార్కెట్స్ అన్నది ఇప్పుడు జరుగుతున్న న్యూస్ ఏంటి? ట్రంప్ ఏదైతే మాట్లాడుతున్నాడో, ట్రంప్ అండ్ ఇరాన్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైతే జరుగుతున్నాయో, ఇరాన్ యూఎస్ఏ సంబంధించిన ఆ న్యూసెస్ అనేది మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో వరల్డ్ న్యూస్ ఇండియన్ మార్కెట్కి చాలా రిలేటెడ్గా ఉంది. సో ఆ న్యూస్ని బేస్ చేసుకొని మార్కెట్స్ అనేది మూమెంట్ అవుతుంది. సో ఈ మూమెంట్లో మీరు అబ్జర్వేషన్ చేసి సో వెయిట్ చేసి ఎంట్రీ ఇవ్వాలి. $5,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఈ రెండింటి మధ్యలో ట్రేడ్ నడుస్తుంది. 4,500 కూడా వన్ ఆఫ్ ద సపోర్ట్ జోన్. $4,882 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఈ రెండింటి మధ్యలోనే ట్రేడ్ అనేది రన్ అవుతుంది, మీరు గమనించుకోవచ్చు. సో $4,882 వద్ద అండ్ $4,511 వద్ద ఈ రెండింటి మధ్యలో ట్రేడ్ అనేది రన్ అవుతుంది. మోస్ట్లీ ఈరోజు ఏంటి అంటే ఫోరెక్స్ ఫ్యాక్టరీ మీ అందరికీ తెలుసు. ఈరోజు చాలా అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. ఆ న్యూస్ ఏంటి ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. 6 PM యుఎస్ సంబంధించిన న్యూస్ ఉంది. కెనడియన్ డాలర్స్, ఇది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో ఆ కంట్రీకి సంబంధించిన కెనడియన్ డాలర్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఎంప్లాయ్మెంట్ చేంజ్. బట్ యుఎస్ అనేది మేజర్ కరెన్సీ కాబట్టి యుఎస్డి అనేది ఈ న్యూస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్, యావరేజ్ అవర్స్ ఎర్నింగ్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఈ రెండు నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటికి సంబంధించిన న్యూస్. సో ఫోర్కాస్ట్ 65K ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ప్రీవియస్ 178, సో ప్రీవియస్ 4.3, ఇది 4.3. సో ఈ న్యూస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే ఈ న్యూస్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే మార్కెట్లో ఎంటర్ అవ్వండి. ఈరోజు న్యూస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ న్యూస్ వచ్చేదాన్ని బట్టే టుమారో మన యొక్క ఇండియన్ మార్కెట్ ఇంపాక్టెడ్ ఉంటుంది అండ్ ఈరోజు ఈ గోల్డ్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ న్యూస్ చాలా అంటే చాలా గోల్డ్కి, క్రిప్టోకి, ఇండియన్ మార్కెట్కి అండ్ వరల్డ్ మార్కెట్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఆ న్యూస్. ఆ న్యూస్ని అబ్జర్వ్ చేయండి. 6 PM ఈరోజు ఉంది. ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్, యుఎస్ ఆయిల్ ఒకసారి చూద్దాం. సో యుఎస్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ సో ఇది 80 బ్యారెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. 115 బ్యారెల్ వద్ద స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది. సో ఇంటర్నల్గా మనం లోయర్ టైం ఫ్రేమ్లో వెళ్తే సో ఇది వన్ ఆఫ్ ద 90.5 బ్యారెల్ వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. సో 100.7 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది. సో ఇలా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి రాగానే కన్ఫర్మేషన్ కాదు, అక్కడ క్యాండిల్స్ని కన్ఫర్మేషన్ చేసుకొని మీరు ఎంటర్ అవ్వాలి. సో అది మీకు తెలియాలంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి అండ్ ఫండమెంటల్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సెన్సెక్స్. సో సెన్సెక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన యొక్క నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ గ్రాఫ్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో మార్కెట్ డౌన్ ట్రెండ్, సో మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. 79,300 దగ్గరికి రివర్స్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. సో మీరు టెక్నికల్గా అనలైజ్ చేసుకున్నట్లయితే
లైక్ చాలామంది అంటారు ఇది సప్లై జోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక డౌన్ ట్రెండ్ వచ్చి ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఇది ఒక సప్లై జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి పోవట్లేదు, కిందికి వచ్చింది మళ్ళీ. సో 79,000 నుంచి అని ఆల్మోస్ట్ మళ్ళీ 76,000 దాకా వచ్చింది. మనం ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి సపోర్ట్ రెసిస్టెంట్ మనం డ్రా చేసుకుంటే మనకు క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. సో మీరు టెక్నికల్గా ఎలా అయితే తెలుసుకుంటారో ఆ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా మీరు చేసుకోండి. సో ఇది వన్ ఆఫ్ ద రెసిస్టెంట్ 78,000. సో వన్ ఆఫ్ ద ఇది సపోర్ట్ జోన్, ఇప్పుడు ట్రేడ్ అవుతున్నా కూడా వన్ ఆఫ్ ద సపోర్ట్ జోన్. ఇలా మీరు మార్క్ చేసుకోవచ్చు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకొని సిఈ బై అంటే కాల్ బై ఆర్ పిఈ బై పుట్ బై, సో ఏదో ఒకటి మీరు చేసుకోవచ్చు. ఇదంతా మీరు ఓన్గా అనలైజ్ చేయండి, ఒకసారి రీసెర్చ్ చేయండి, ఫండమెంటల్గా టెక్నికల్గా తెలుసుకోండి. దాని తర్వాతనే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మార్కెట్లో ఎంటర్ అవ్వండి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ స్టాక్స్ అన్నీ చాలా డిస్కౌంట్ ప్రైస్లో దొరికినాయి, ఏది 71,000కి. అదే టైంలో మీరు బై చేసేది ఉంటే ఇక్కడ వరకు మీరు వెయిట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ మీ పోర్ట్ఫోలియోలో 50% ప్రాఫిట్స్ మీకు వచ్చేది, 40 to 50% ఈజీగా. అంత మంచి రిటర్న్స్ ఇచ్చినాయి అన్ని స్టాక్స్. సో ఇంకా మరిన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే ఫైనాన్షియల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.